నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే 2024 సంవత్సరంలో మార్చి మాసంలో ఈ మీనరాశి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయం మీకు చెప్తున్నాను. ఏం అనుభవిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నాను. ఒక్క విషయం ఏమిటనంటే, ఈ మీనరాశిలో అధర్మంగా ఇంతకాలము ప్రవర్తించినటువంటి మీనరాశి వారు కొంతమంది జైలుకు పోయేటువంటి ప్రమాదం మాత్రం గట్టిగానే ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక మిగతా విషయాలు అనుకుంటారా, అన్నింట్లో బాగున్నది. అంటే వ్యాపారస్తులు బాగుంటారు, ఉద్యోగస్తులు బాగుంటారు, ఆ తర్వాత కొత్తగా ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితి, వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు జరిగేటువంటి పరిస్థితి, విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఆ యొక్క పరిస్థితి బాగుంటుంది, దంపతుల మధ్యన సఖ్యత కుదురుతుంది, ప్రేమ అభిమానాలు ఉంటాయి, పిల్లలు చదువుకుంటారు, విసిగించరు. ఏ రకంగా చూసినా ఇంటి వాతావరణం కానీ బయటి వాతావరణం కానీ అద్భుతమైనటువంటి రీతిలో ఉండి తీరాల్సిందే. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రం కొత్తగా భాగస్వాములు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాస్త మంచి చెడు ఆలోచించి కలుపుకోండి. మీరు వ్యాపారాలు పెంపొందించుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రుణ ప్రయత్నం చేస్తుంటే దొరుకుతాయి. ఏదైనా ప్లాట్ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా మీకు అది చాలా సులువుగా జరిగిపోతుంది అని మాత్రం నేను చెప్పగలను. మరో విషయం ఏమిటనంటే, ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు కూడా తూచా తప్పకుండా దత్తాత్రేయ స్వామిని దయచేసి పూజించండి. మీరు విదేశాలకి హాయిగా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అక్కడ ఉద్యోగమే చేసుకుంటారో, విద్య కోసమే వెళుతున్నారో అది మీకు తెలుసు, కానీ నాకు అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం మాత్రం వినడమో చదవడమో ప్రతిరోజు కూడా చేయండి ఈ మీనరాశి వాళ్ళు. ఇక కాంట్రాక్టర్స్కి మాత్రం మందకొడిగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా మందకొడిగానే సాగుతుంది. చాలా లాస్ వస్తుందనో లేకపోతే చాలా కష్టతరంగా ఉంటుందని నేను చెప్పడం లేదు. అక్కడే ఉండిపోతుంది, నిలిచిపోతుంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అయితే ఏం పర్వాలేదు, మీరు ముందుకు సాగుతూ ఉండండి. రాబోయే కాలం బాగుంటుందేమో తర్వాత చెప్తాను, తప్పకుండా మీరు అది అనుసరించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మీకు కలుగుతున్నటువంటి కష్టాలకి హనుమాన్ చాలీసా చదవండి. అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎంచేతంటే మీకు వ్యయంలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి, ఏలినక్షన్లో మీరు ఉన్నారు కాబట్టి హనుమాన్ చాలీసా చదవడం అనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా చదవండి లేదా వినండి. తప్పకుండా మీకు కొంచెం పరిస్థితులు సౌలభ్యంగా ఉంటాయి. మీరు ముందుకు నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టుల్లో కేసులు ఉంటే కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం అనేటువంటి మంచిది. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.